ఫలితాల మీదనే చాలా అంశాలు ఆధారపడి ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. దానికి సంబంధించి ఇవాళ ఆంధ్రజ్యోతిలోకి వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త? కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ డెప్యుటేషన్ కోసం సీఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. అందులో ప్రధానమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఈవెన్ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి. బీవరేజెస్ కార్పొరేషన్ అంటే మొత్తం లిక్కర్ బిజినెస్ చూసేటువంటి సంస్థ ప్రభుత్వంలో. ఈ వాసుదేవరెడ్డి గారు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన వాడు కాబట్టి ఆయన ఎక్కడో ఉంటే బయట అక్కడి నుంచి తెచ్చుకొని బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఇచ్చారు. ఆయన చేసే ఉద్యోగానికి ఇక్కడ బీవరేజ్ కార్పొరేషన్ ఎండీ పదవికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ వాసుదేవరెడ్డి గారిని పెట్టుకొనే మొత్తం లిక్కర్ బిజినెస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు నడిపారు అనేది ఒక ఆరోపణ. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే మొత్తాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వం గుప్పెట్లో బీవరేజ్ కార్పొరేషన్లో ద్వారా ఈ డిస్టిలరీస్ నుంచి కొనడము లిక్కర్ అంతా, ఆ లిక్కర్ని రీటైల్ షాపులకు ఇవ్వాలి. ఆ రీటైల్ షాపుల్లో కూడా ఇప్పుడు బయట రీటైలర్స్ని తీసేసి గవర్నమెంటే రీటైల్ దుకాణాలు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా మొత్తం ఈ బీవరేజ్ కార్పొరేషన్లో కానివ్వండి, ఈ మొత్తం లిక్కర్ అమ్మకాల్లో కానివ్వండి ఏం జరుగుతోంది అనే విషయం బయటికి మూడో కంటికి తెలియదు. ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవే అని పదే పదే చెప్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అనేక పనుల్ని స్క్రాప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిస్టిలరీస్కి ఎవరికో అనుమతిస్తే తీసేయలేరా అంటే అంత అమాయకులు అనుకుంటారు జనాన్ని ఏముందండి. పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా దాని మీద ప్రశ్నలు వేయలే ఇంతవరకు. ఈవెన్ నేషనల్ లెవెల్ మరి టీవీ ఛానళ్ళ యాంకర్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి ఆ ప్రశ్న అడగల. తెలుగుదేశం వాళ్ళు ఇస్తే అనుమతులు మీరెందుకు రద్దు చేయలేరు, రద్దు చేయొచ్చు కదా అనేది ఒకటి. రెండవది, నిజానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చారు. ఎందుకంటే పాలసీ కొత్తది డిసైడ్ చేశారు కాబట్టి. అప్పుడు అందులో ఏదైనా అక్రమాలు ఉంటే వీళ్ళు రద్దు చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరికైతే అనుమతులు ఇచ్చారో డిస్టిలరీస్ వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లీజు మీద ఇచ్చేశారు 2019 నుంచి. లేకపోతే మీరు బతకలేరు అని చెప్పారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడులో కానివ్వండి ఉన్న అనేక డిస్టిలరీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లో లీజు పేరుతోటి ఉన్నాయి. వాళ్లే యాక్చువల్గా సప్లై చేసేది బీవరేజ్ కార్పొరేషన్కి. సరే, ఏమైనప్పటికీ ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయల దందా జరిగింది. ఎస్పెషల్లీ రీటైల్ వ్యవహారంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బోల్డ్ అంతా మరి బల కింద డబ్బు చేతులు మారింది అనేది ఒక ఆరోపణ. దీని అంతటికీ కూడా పర్యవేక్షణ చేసింది వాసుదేవరెడ్డి గారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈయనకి ఈ లిక్కర్ బిజినెస్కి ఏ రకమైన సంబంధం లేదు. ఈయన ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశాయని తెచ్చిపెట్టుకున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కనుక వస్తే ఈ లిక్కర్ వ్యవహారంలో జరిగిన అనేక అవినీతి కార్యక్రమాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వాసుదేవరెడ్డి గారు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బహుశా ఈ నేపథ్యంలో ఆయన నన్ను పంపించండి మహాప్రభు అని సిఎస్ జవహర్ రెడ్డి గారిని అడుగుతున్నారట. వారితో పాటు మరొక వ్యక్తి సత్యనారాయణ గారు. ఈయన కూడా రైల్వే డిపార్ట్మెంట్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఎవరి ద్వారా తెచ్చుకున్నారో తెలియదు ఈ సత్యనారాయణ ఆయన్ని. ఈయన తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. కంప్లీట్గా అవకతవకలతో నిండిపోయింది. ఇంతకుముందు ఉండేటువంటి సాంప్రదాయాలు, నిబంధనలు వాటన్నిటిని కూడా తొంగలో దొక్కేశారు. సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మట్టిపాలు చేశారు. అంటే దాన్ని అసలు పాటించడం లేదు, దాన్ని అనుసరించడం లేదు. ఇష్టారాజ్యంగా బిల్స్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. గవర్నమెంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు వీళ్ళు. అవన్నీ కూడా రేపు బయటపడతాయి. దీంతో పాటు అడ్డగోలుగా అప్పులు తీసుకురావడం, కార్పొరేషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అప్పులు తెప్పించి ఆ డబ్బులు లాక్కోవడం, ఇట్లాంటి అనేక అరాచకాలకు పాల్పడ్డారు. ఆర్థిక అరాచకాలు అన్ని అని చెప్పడానికి లేదు. దీని అంతటికీ నాయకత్వం వహించింది ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి. ఏమాత్రం పారదర్శకత లేదు. సిఎఫ్ఎంఎస్ అనేది ఉన్నప్పుడు ఎవరైనా కూడా చూసుకోవచ్చు. అందులోకి వెళ్ళి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, పద్ధతి ప్రకారం ఇస్తున్నారా లేదా, ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నారా లేదా, ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు వాటన్నిటికీ తాళాలు వేశారు. ఎవరు చూడడానికి లేదు. ఈ సత్యనారాయణ గారికి, సిఎస్ జవహర్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. జవహర్ రెడ్డి గారు రోజు ఎట్లాగో చూడరు కాబట్టి ఇవన్నీ ఈ సత్యనారాయణ గారు అనే ఆయన చేతుల్లోనే మొత్తం తాళమంతా ఉంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి. ఇందులో జరిగిన అనేక అవకతవకలకి రేపు ఎప్పుడైనా ఆయన బాధ్యత వహించాలి, ఎస్పెషల్లీ కొత్త ప్రభుత్వం వస్తే. సో అందువల్ల ఆయన కూడా ఇప్పుడు సిఎస్ గారిని బతిలాడుకొని నన్ను జూన్ 4వ తేదీ లోపల పంపించండి ఇక్కడి నుంచి అని అడుగుతున్నారట. మాతృ శాఖకి, డిపార్ట్మెంట్కి. ఆయనతో పాటు ఆర్థిక శాఖకి మరి హెడ్గా ఉన్నటువంటి సెక్రటరీ గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారు కూడా పెట్టుకున్నారు. ఆయనతో పాటు మరొక డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు ఆ శాఖ ఏంటో, మైన్స్ డిపార్ట్మెంట్, గనుల శాఖ. ఈ విజి వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మైన్స్ డిపార్ట్మెంట్లో విచ్చలవిడిగా అవినీతి జరిగింది గడిచిన 5 ఏళ్లలో. ఆయన కూడా ఇప్పుడు అడిగారట నన్ను ఇక్కడి నుంచి పంపించండి అని. అయితే
ఈ వార్త సారాంశం ఏంటంటే వీరందరూ అడుగుతున్నా కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు, ప్రభుత్వంలో ఇతర పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ బుజ్జగిస్తున్నారట వీళ్ళని. లేదు మళ్ళీ మనమే వస్తున్నాం ప్రభుత్వంలో, మీరేం భయపడక్కర్లేదు, మళ్ళీ మనమే ఉంటాం, కాబట్టి నిశ్చింతగా మీరు కొనసాగవచ్చు అని చెప్తున్నారు అనేది వార్త సారాంశం. సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అట్లానే చెప్తారు, ఏమవుతుందో తెలియదు, నిజంగానే వైఎస్ఆర్సీపీకి ధైర్యం ఉందా మళ్ళీ వస్తాము అధికారంలోకి అని. లేదు వీళ్ళందరికీ ఈ విధంగా డెప్యుటేషన్ ముగించి వెనక్కి పంపించేస్తే మాతృశాఖలకి వెంటనే మళ్ళీ చెడ్డ పేరు వస్తుందా, వెంటనే నెగిటివ్గా మాట్లాడుకుంటారా అందరూ అనే భయంతో ఇట్లా చేస్తున్నారా తెలియదు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా వీళ్ళని బుజ్జగించి ప్రస్తుతానికి ఆపుతున్నారు అనేది ఈ వార్త సారాంశం. బీజేపీ ఈసారి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక ఎన్డీఏ భాగస్వాముల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో 6 దశలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయిలో కొంతమంది పరిశీలకులు లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్టు, వ్యాఖ్యాత, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ ప్రకారం బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు ఈసారి రావు. బీజేపీకి లోక్సభలో ప్రస్తుతం 303 సీట్లు ఉన్నాయి. ఈసారి కనీసం 370 సీట్లు గెలవాలని చెప్పి ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వాములతో కలిపి 400 సీట్లు గెలవాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఇస్ బార్ 400 పార్ అనేది నినాదం. కానీ వాస్తవానికి బీజేపీకి ఈసారి 240 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు అని చెప్పి యోగేంద్ర యాదవ్ గారు అంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన నంబరు 272. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ భాగస్వాముల మద్దతు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్డీఏ భాగస్వాములకి 35 నుంచి 40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్తున్నారు. అంటే బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వాముల్ని కలుపుకున్న బొటాబొటీ మెజారిటీ మాత్రమే ఉంటుంది. 2014లో ఆ తర్వాత 2019లో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. 2014లో 282 సీట్లు సాధిస్తే 2019లో 303 సీట్లు గెలుచుకుంది. ఈసారి సొంతంగా 370 సీట్లు, భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని సీట్లు గెలుచుకోగలిగితేనే రాజ్యాంగంలో వాళ్ళు తలపెట్టినటువంటి కొన్ని కీలక మార్పుల్ని, సవరణల్ని బీజేపీ తీసుకురాగలదు. అయితే ఈసారి అన్ని సీట్లు అంటే 3/2 గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైన 272+ వస్తే కొంతవరకు నయం. అట్లా కాకుండా భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే నరేంద్ర మోదీ గారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటి వరకు సొంత బలంతోనే తానే అన్నీ అయి నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు బొటాబొటీ మెజారిటీతోటి భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తే మోడీ గారు ఇష్టపడతారా? వన్ మ్యాన్ షోగా నడిపించడానికి అవకాశం లేకపోతే మరి ప్రధానిగా కొనసాగడానికి ఆయన మొగ్గు చూపుతారా? బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాకపోతే మోడీ గారు ఈసారి వైదొలుగుతారా? ప్రధాని పదవికి మరొకరిని ఎంపిక చేస్తారా? ఇప్పటి వరకు మోడీ గారి వ్యవహార శైలి గమనించిన వారు చెప్పేది ఏంటంటే, యోగేంద్ర యాదవ్ ఇంకా చాలామంది వ్యాఖ్యాతలు ప్రకటిస్తున్నట్టుగా బీజేపీకి నిజంగానే కనీస మెజారిటీ రాకపోతే, అంటే కనీసం 272 సీట్లు రాకపోతే మోడీ గారు ప్రధాని పదవిని వదులుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అని.